హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్ట్రక్టర్ లర్నింగ్. ఆల్రెడీ ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం కదా, ఎలాగా రైట్ కెరియర్ పాత్ అనేది చూస్ చేసుకోవాలని. ఈరోజు ఏంటంటే జాబ్లెస్ ఫేజ్ అనమాట. అది పెయిన్ఫుల్గానే ఉంటుంది, కానీ ఏంటంటే పవర్ఫుల్ టైం. అది ఎలా పవర్ఫుల్ టైమో నేను మీకు చెప్తాను. సపోజ్ ఏంటంటే ఆ టైంలో మనకి ఎలా ఉంటుంది అంటే చాలా ఏదో డిస్టర్బ్డ్గా ఉంటుంది. అంటే మనం అసలు మనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు అనమాట. ఎందుకు అంటే మనం ఫ్యూచర్ ఏమవుతుంది, అసలు ఏంటి, జాబ్ వస్తుందా రాదా అంటే మెంటల్ ప్రెషరు, సెల్ఫ్ డౌట్, ఫైనాన్షియల్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ రొటీన్, మోటివేషన్, ఎక్స్టర్నల్ ప్రెజర్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు కదా. తర్వాత ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ ఐడెంటిటీ క్రైసిస్. అండ్ అంటే ఎలా అంటే ఇంకా ఫ్యూచర్ గురించి ఎక్కువ థింక్ చేయడం, ఓవర్ థింకింగ్. అలానే మనకి ఏంటంటే ఏదైనా డిగ్రీ అయిన తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవాలంటే మనకి ఏదోలా ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇంత గ్రో అయ్యాము, ఇప్పుడు కూడా పేరెంట్స్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవడం ఏంటి అన్న చిన్న థాట్ వస్తుంది ఆ టైంలో. అలానే ఏంటంటే ఏమీ రావట్లేదు, వచ్చింది ప్రతిదీ కూడా రిజెక్ట్ అవుతుంది, ఏంటి అసలు సిచ్యువేషన్ అనే చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం. అసలు వస్తుందా రాదా అనే సెల్ఫ్ డౌట్. తర్వాత దానివల్ల రొటీన్ డిస్టర్బ్ అవుతుంది, తర్వాత మోటివేషన్ ఏది ఉండదు. అలా ఏంటంటే చాలా ఫ్యూచర్ అలా ఉంటుంది. ఆ టైం అనేది చాలా స్లోగా నడుస్తుంది అనమాట. ఎందుకంటే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను ఆ ఫేజ్. అంటే నేననే కాదు, ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ ఫేజ్. కానీ ఏంటంటే ఆ టైంలో అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అలానే మనం పవర్ఫుల్గా మార్చే స్టేజ్ అది. ఎందుకంటే ప్రతి పెయిన్ కూడా వచ్చిందంటే ఏదో పర్పస్ ఉందని అర్థం. ఎందుకంటే పెయిన్ లేనిది మనకి ఏది తెలియదు. ఇప్పుడు బాధ ఉంటేనే కదా హ్యాపీనెస్ యొక్క వాల్యూ తెలిసేది. అలానే ప్లే మన పెయిన్ ఉంటేనే మన సక్సెస్ యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది అన్నమాట. నువ్వెంత పెయిన్ పడ్డావో నువ్వంత ఎక్కువ సక్సెస్ అవుతుంది తర్వాత. కానీ ఏంటంటే టైం పడుతుంది అన్నమాట. ఫస్ట్ అంటే కొంతమంది ఆ ఫేజ్లోనే ఉంటారు, పెయిన్తో అసలు ఏమీ చేయరు అన్నమాట. అంటే ఏది నేర్చుకోరు, ఇది కొంతమంది అలా అలా డిప్రెషన్ ఉంటారు. కొంతమంది ఏంటంటే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. అది రియల్లీ గ్రేట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండడం. కానీ ఏంటంటే కొంతమందికి అలా ఉండక, ఏం చేయాలో తెలియక, సరైన గైడెన్స్ లేక, ఏం చేయాలో తెలియక ఒక్కోసారి రాంగ్ పాత్ అనేది డిసైడ్ చేసుకుంటారనమాట. సో అలా కాకుండా ఆ స్టేజ్ని మనం పవర్ఫుల్గా చేయాలి. మీరు దేంట్లో అయితే స్ట్రాంగ్గా ఉన్నారో, స్ట్రాంగ్గా అవ్వాలనుకుంటున్నారో స్కిల్ బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్ హాబీస్ డెవలప్ చేయండి. అవును, ఇప్పుడు పేరెంట్స్ అంటారు, రిలేటివ్స్ అంటారు, ఫ్రెండ్స్ అంటారు, ఏం చేస్తున్నావు, ఎంత చదివావు, ఏం చేస్తున్నావు, అసలు ఇంట్లో కూర్చుంటున్నావా, అది అంటే నీ స్ట్రగుల్ వాళ్ళకి కనబడదు ఏది కూడా. వన్స్ నువ్వు సక్సెస్ అయినా సరే నీ స్ట్రగుల్ నువ్వు ఎంత పడ్డావు అన్నది ఎవరికి కనబడదు, నీ సక్సెసే కనబడుతుంది. కానీ నువ్వు ఏది పట్టించుకోకుండా నిన్ను నువ్వు నమ్ముకొని నువ్వు ప్రిపేర్ అవుతే సక్సెస్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్వాలిటీస్ ఏం నేర్చుకోవచ్చు ఆ స్టేజ్లో అంటే పేషెన్స్, అంటే చాలా ఓపిక వస్తుంది నీకు. తర్వాత కన్సిస్టెన్సీ, సెల్ఫ్ డిసిప్లిన్, రెసిలియన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అడాప్టబిలిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్. అసలు ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా మెయిన్. ఎందుకంటే ఆ టైంలో ప్రతి ఒక్కరు అనే మాట కూడా మనకి చాలా గట్టిగా అనిపిస్తుంది అనమాట. చాలా వాళ్ళు ఎంత అంటే చాలా హర్టింగ్గా మాట్లాడతారు అవి కూడా మాటలు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, నెట్వర్కింగ్ మైండ్ సెట్స్, తర్వాత కంటిన్యూస్గా లర్నింగ్. అంటే మనం ఎవరైనా అన్నా కానీ మన ప్రాసెస్ ఏదో మనం చేసుకుంటూ వెళ్ళామంటే, మన ప్రాసెస్ని ఎంజాయ్ చేసామంటే నిజంగా సక్సెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది.
తర్వాత పాజిటివ్ మైండ్ సెట్, గ్రాటిట్యూడ్. ఓకే. గ్రాటిట్యూడ్ ఎందుకంటే ఇప్పుడు వరకు నువ్వు ఈ స్టేజ్‌కి వచ్చావు. కానీ ఈ స్టేజ్ దాకా రాలేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! అలాంటిటప్పుడు నువ్వెందుకు క్విట్ అవుతున్నావు? తర్వాత ఎంపతి, తర్వాత ఫెయిత్, అదర్స్ జర్నీ కూడా ఒకసారి చూడాలి. ఎందుకు అంటే వాళ్ళు ఏ స్ట్రగల్స్ పడ్డారో, వాటిని ఎలా ఓవర్‌కమ్ చేశారు అన్నది కూడా మనం తెలుసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.